ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 6వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శనివారం. తిథి విదియ రాత్రి 12:54 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 11:59 వరకు. వర్జ్యం రాత్రి 7:52 నుంచి 9:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుంచి 7:56 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుంచి 2:39 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈరోజు విశేషం మార్గశిర బహుళ విదియ శనివారం. ఈ మార్గశిర బహుళ విదియ అత్యంత విశిష్టమైన, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణువుకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన శనివారం నాడు ఈ తిథి రావడం భక్తులకు ఒక వరం లాంటిది. ఈ రోజున చేసే పూజలు, దాన ధర్మాలు సాధారణ రోజుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని, ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని దోషాలతో బాధపడుతున్న వారు ఈ రోజున ప్రత్యేక శ్రద్ధతో పూజించడం వల్ల ఆ దోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించడం వల్ల భౌతిక, మానసిక మలినాలను ప్రక్షాళన చేసుకోవాలి. మార్గశిర మాసంలో ప్రాతకాల స్నానం నదీ స్నానంతో సమానమని శాస్త్రవచనం. స్నానానంతరం ఉతికిన దుస్తులు ధరించి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ రోజు శనివారం కాబట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపకాంతిలో లక్ష్మీ నరసింహస్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని ధ్యానించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుంది. మార్గశిర మాసం విష్ణు ఆరాధనకు ప్రశస్తం కాబట్టి స్వామివారికి ఇష్టమైన తులసీ దళాలతో అర్చన చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లేదా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వాక్శుద్ధి, చిత్తశుద్ధి కలుగుతాయి. ఈ రోజు బహుళ విదియ తిథి కాబట్టి చంద్రుని బలం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఈ సమయంలో మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ధ్యానానికి, మౌనానికి ప్రాధాన్యతనివ్వాలి. శనివారం నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. నవగ్రహాలలో న్యాయాధిపతి అయిన శనీశ్వరుడు కర్మఫలదాత. ఆయనను శాంతింపచేయడానికి నవగ్రహ ఆలయానికి వెళ్లి శనిదేవునికి తైలాభిషేకం చేయవచ్చు లేదా శని స్తోత్రాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా నల్లటి వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు కట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిగ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు కాకులకు అన్నం పెట్టడం లేదా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే మార్గశిర మాసం పితృకార్యాలకు కూడా అనువైనది. పూజా విధానంలో నైవేద్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు స్వామివారికి పులిహోర, దద్దోజనం లేదా నువ్వులతో చేసిన బెల్లం లడ్డూలను నివేదన చేయడం చాలా మంచిది. శనిదేవునికి నువ్వులంటే ప్రీతి, అలాగే విష్ణువుకు దద్దోజనం అంటే ఇష్టం. ఈ రెండింటి కలయికతో కూడిన ప్రసాదాలను సమర్పించడం వల్ల అటు విష్ణు అనుగ్రహం, ఇటు శని అనుగ్రహం 2 లభిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు పంచడం వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ఈరోజు సాయంత్రం వేళ శివాలయాన్ని కానీ, విష్ణు ఆలయాన్ని కానీ దర్శించుకోవడం, అక్కడ దీపం వెలిగించడం వల్ల గ్రహ పీడలు తొలగిపోయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి శనివారం వైకుంఠ ఏకాదశికి సమానమైన ఫలితాన్నిస్తుందని పెద్దల మాట. ఈ మార్గశిర బహుళ విదియ నాడు చేసే పూజ యొక్క ఫలితం కేవలం ఆధ్యాత్మిక ఆనందానికే పరిమితం కాదు. ఇది లౌకిక జీవితంలో కూడా అనేక అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ రోజున అర్చన చేస్తారో వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు లేదా శత్రువుల బాధలతో సతమతమవుతున్న వారికి విజయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఊహించని మార్గాల వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు చేసే శని ఆరాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణం మంచి ఫలితాలను ఇస్తుంది. మానసిక ఆందోళనలు తగ్గి ధైర్యం, స్థిరత్వం పెరుగుతాయి. చివరిగా ఈ రోజు విశిష్టతను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనం బాహ్య పూజతో పాటు ఆంతరంగిక శుద్ధిని కూడా పాటించాలి. సత్యం పలకడం, ఇతరులకు హాని చేయకపోవడం, వీలైనంత సహాయం చేయడం అనేవి ఈ రోజు పాటించాల్సిన ముఖ్య నియమాలు. మార్గశిర మాసం భక్తి మార్గాన్ని సులభతరం చేసే మాసం.
ఈ రోజున మనం సమర్పించే చిన్న పుష్పం, కొద్దిపాటి జలం కూడా భగవంతుని కృపకు పాత్రులమవుతాం. కనుక డిసెంబర్ 6వ తేదీ శనివారం నాడు భక్తి భావంతో నిష్కల్మషమైన మనస్సుతో దైవారాధన చేసి సకల శుభాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఈరోజు పూజ చేసిన వారు, పూజ చేయలేకపోయిన వారు ఒక్కసారైనా ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని 11 సార్లు జపించండి. లక్షలాది మందికి చేరే విధంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శుభ శనివారం రోజున ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో తగినంత శ్రద్ధ చూపండి. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక అంశాల్లో పురోగతి ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు ఉంటాయి. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం గోచరిస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. విద్యా వృత్తికి సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో పూర్తిగా పాల్గొంటారు. సన్నిహితుల రాక వల్ల సంతోషంగా ఉంటారు. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. గృహ లాభం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. మాట పట్టింపులకు పోవద్దు. శాంతియుత వాతావరణం లభిస్తుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రత్యేక వ్యక్తులను కలవవచ్చు. వారి సహాయంతో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబ ఏర్పాట్లతో పాటు వ్యక్తిగత పనుల గురించి తెలుసుకోండి. మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. తెలివితేటలతో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలోని ప్రతికూల విషయాలు మీ వర్తమానాన్ని ప్రభావితం చేయనివ్వవద్దు. అపరిచితులను కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి సహకారం వల్ల మీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా గొప్ప ఫలితం ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి.
మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. వ్యక్తిగత కార్యక్రమాలతో మంచి సమన్వయంతో ఉండాలి. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. మతపరమైన సంస్థల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది. మీకు కుటుంబ సభ్యుల పనిలో ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. మీ సోదరులతో సత్సంబంధాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో మీ సహోద్యోగులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి. వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు లభిస్తుంది. పదవీ లాభం ఉంది. స్థిరమైన జీవితం లభిస్తుంది. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. మొహమాటం లేకుండా వ్యవహరించండి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది. వివాదాలకు అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక సంఘటన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. సంతాన సాఫల్యానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కొన్ని ప్రతికూల కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇష్టదైవారాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధనలాభం, గృహప్రాప్తి ఉన్నాయి. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం లభిస్తుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు తలెత్తే ప్రమాదం గోచరిస్తోంది. తొందరపడి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. అనేక లాభదాయకమైన ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. సోమరితనం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడం వల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు చాలా తెలివిగా ప్రశాంతంగా వ్యవహరించాలి. మీరు కొన్ని ముఖ్యమైన అవకాశాలను పొందుతారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గొప్ప శుభకాలం నడుస్తోంది. అదృష్టం వరిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలంతో ముందుకు సాగండి. పట్టుదలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కావు అనుకున్న పనులు సైతం ఇప్పుడు పూర్తవుతాయి. గట్టి ప్రయత్నం చేయండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది.
ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. గ్రహాల ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని పట్ల మీకు ఉన్న అంకిత భావం వల్ల మీకు కొత్త విషయాలు లభిస్తాయి. అధిక పని కారణంగా స్వల్ప కోపం చిరాకు తెప్పించవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించాలి. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబం పరస్పర సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. విజయం లభిస్తుంది. పూర్వ పుణ్యం రక్షిస్తుంది. గౌరవం, ఉద్యోగంలో గుర్తింపు రెండూ లభిస్తాయి. కొందరి వల్ల మంచి జరుగుతుంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో మంచి లాభం పొందే అవకాశం ఉంది. ఎవరి మాటలు నమ్మవద్దు. వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చవద్దు. ముఖ్య పనులను సకాలంలో పూర్తి చేయగలరు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడెదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణంలో జాగ్రత్త వహించండి. పనులన్నింటినీ చాలా వేగంగా పూర్తి చేస్తారు. మీరు కొన్ని కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మధురంగా ఉంటాయి. పిల్లల సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ధనధాన్య లాభాలు ఉన్నాయి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. సామరస్య ధోరణితోనే పనులు ముందుకు సాగుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. ప్రభుత్వ పనులను త్వరగా పూర్తి చేయవచ్చు. మీ ఇంట్లో మార్పు లేదా నిర్వహణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాల వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీకు ఇష్టమైన వస్తువును ప్రత్యేక బంధువు నుంచి బహుమతిగా పొందవచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఆధిపత్యం చెలాయిస్తారు. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకమే. మంచి కాలం నడుస్తోంది. శత్రువులు మిత్రులవుతారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాతో ఒక పని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి లభిస్తుంది. శుభవార్తను వింటారు. రుణ భారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది.
ముఖ్య వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు మనశ్శాంతిని కాపాడుకోవడానికి సాహిత్య సమాచారాన్ని చదవాలి. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ ఫోన్లో ఏదైనా ముఖ్యమైన చర్చ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక బహుళజాతి కంపెనీలో పనిచేసే వారికి త్వరలో విజయం లభిస్తుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. అసంపూర్తి పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు, విజయ సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పనులన్నీ పూర్తవడంతో మంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన పనుల్లో పురోగతి లభిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరోవైపు మీ బంధువులతో సంభాషణల్లో వివాదాలు పెరుగుతాయి. మీ కుటుంబ బాధ్యతలను పూర్తి చేయాలి. వ్యాపారులకు ఈరోజు మంచి ఉపశమనం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఓర్పుతో ముందుకు సాగాలి. శుభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నం ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తిని కూడగడతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులన్నీ తేలిగ్గా పూర్తవుతాయి. ముఖ్యంగా మహిళలు తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు వ్యక్తిగత పనులపై పూర్తిగా శ్రద్ధ చూపుతారు. మరోవైపు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వారికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. ఏదైనా ప్రతికూల విషయం మిమ్మల్ని బాధపెడుతుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.